జై గురుదేవ్. సాధారణంగా తత్వశాస్త్రమనగానే మనకు ఏవో అర్థం కాని బరువైన శ్లోకాలు గుర్తొస్తాయి కదా. అవును. ఆ ప్రాక్టికల్ జీవితానికి పెద్దగా సంబంధం లేని సిద్ధాంతాలు అనుకుంటాం. కరెక్ట్. కాని ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం తీసుకోబోయే అంశం కొంచెం భిన్నంగా ఉంటుంది. మ్మ్. ఇది నేరుగా మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలకు ఒక మంచి ప్రాక్టికల్ గైడ్ అని చెప్పవచ్చు. అవును. ఈరోజు మనం విశ్లేషించబోయే మూల గ్రంథం శ్రీ కె విజయానంద్ గురూజీగారు రచించిన పరమ గురు అనే పుస్తకం. ఆయన సహజ ఆనందయోగా ఆనంద్ రిషి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కదా. అవునవును. ఈ పుస్తకంలో ముఖ్యంగా యమనియమ అనే అధ్యాయంలోని ముఖ్యాంశాలను మనం డీప్గా పరిశీలించబోతున్నాం. సరే, దీనిని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. అసలు ఈ పుస్తకం ప్రారంభ పేజీలు చూస్తేనే ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. 2019లో మొదటిసారి ముద్రించారు కదా దీన్ని. అవును. రచయిత తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తన తల్లిదండ్రులు శ్రీ వివేకానంద మరియు శ్రీమతి సరళాదేవి గార్లకు దీనిని అంకితమిచ్చారు. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవమేంటంటే ఈ పుస్తకం వెల అమూల్యమని రాసి ఉండటం. ఎగ్జాక్ట్లీ. అంతేకాదు, దీనిపై స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అని కూడా స్పష్టంగా రాసుంటుంది. అంటే ధ్యానం చేసేవారికి మాత్రమే అని రాస్తూనే కాపీరైట్ పేజీలో ఎవరైనా దీనిని కాపీ చేసుకోవచ్చు అని స్వేచ్ఛనిచ్చారు. ఇది చాలా విభిన్నమైన విధానం. ఆ స్వేచ్ఛలోనే రచయిత విశాల దృక్పథం కనిపిస్తుంది కదా. అవును. అలాగే పుస్తకం మొదటి పేజీలలో కొన్ని కృతజ్ఞతా మంత్రాలు కూడా ఉంటాయి. ఓం సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి లాంటివి. ఈ సంస్కృత పదాలు చూడగానే ఇవి మనకు అర్థం కావని కాస్త భయం కలగవచ్చు. కానీ పుస్తకం ఇండెక్స్ చూస్తే అదొక అద్భుతమైన ప్రయాణాన్ని సూచిస్తుంది. ఒక వృత్తాకారంలా ఉంటుంది ఈ సూచిక. అంటే 0 నుంచి మొదలవుతుందా? కరెక్ట్. ప్రేమతో మొదలై విశ్వాసం, భద్రత, ఆ తర్వాత నోబడి అంటే శూన్యస్థితికి వెళ్తుంది. అక్కడి నుండి బ్రహ్మానందం, యమనియమ మరియు చివరకు సమాధి స్థితికి ఎలా దారితీస్తుందో ఈ ఇండెక్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ చేస్తుంది. ఆ ప్రయాణంలో మనం ఈరోజు ప్రధానంగా దృష్టి పెట్టబోయేది యమ నియమపైన. యోగశాస్త్రం గురించి కొద్దిగా తెలిసినా పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగయోగ గురించి విరే ఉంటాం కదా. అవును. అందులో మొదటి మెట్టు యమ, రెండవది నియమ. పతంజలి మహర్షి యమలో సత్యం, అహింస, దొంగతనం చేయకపోవడం లాంటివి చెప్పారు. కాని విజయానంద్ గురూజీ తన అనుభవం ద్వారా వీటిని ఆధునీకరించిన విధానం చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. గురూజీ ప్రకారం యమ అంటే ప్రైమరీ రూల్స్. అంటే శరీరానికి సంబంధించినవి కదా. అవును. ఇవి స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వ్యక్తులను బట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా. ఒక సందర్భంలో సరైనది అనుకున్న నియమం ఇంకో సందర్భంలో తప్పు కావచ్చు. పరిసరాలకు అనుగుణంగా మారటమే దీని ఉద్దేశం. ఇక్కడ మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు పాటించే ట్రాఫిక్ రూల్స్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇండియాలో ఎడమవైపు డ్రైవ్ చేయాలి కదా. అదే అమెరికాకు వెళ్తే కుడివైపు చేయాలి. నాకు ఎడమవైపే అలవాటు అని అమెరికాలో కూడా అలాగే డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అవునవును. అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు ఉండే రూల్స్, ఫ్రెండ్స్ దగ్గర ఉండే రూల్స్ ఒకేలా ఉండవు. పళ్ళి తర్వాత పుట్టింటి రూల్సు, అత్తింటి రూల్సు మారిపోతాయి. ఈ మార్పులను అంగీకరించాలి కదా. నిజమే. కాని ఇక్కడే మనిషికి ఒక పెద్ద సమస్య వస్తుంది. ఇలా మారుతున్న ఇన్ని లక్షల నియమాలను ప్రతి క్షణం గుర్తుపెట్టుకుని పాటించడం ప్రాక్టికల్గా సాధ్యమేనా? చాలా కష్టమే. మనసుకు చాలా అలసట వస్తుంది. అందుకే గురూజీ ఇక్కడొక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. దాన్ని కింగ్ ఆఫ్ ద రూల్స్ అని పిలవచ్చు. కింగ్ ఆఫ్ ద రూల్స్ అంటే అన్నిటికీ పైన ఉండే నియమమా? అవును. ఏ నియమమైనా సరే ఇది నా నియమం అని మనస్ఫూర్తిగా భావించి జీవించడమే ఆ పరిష్కారం. అంటే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రూల్ని మనమే స్వచ్ఛందంగా ఎంచుకోవాలన్నమాట. కరెక్ట్. ఎందుకంటే ఎవరైనా ఒక నియమాన్ని మన మీద బలవంతంగా రుద్దితే మన అహంకారం దాన్ని వెంటనే వ్యతిరేకిస్తుంది. లోపల ఘర్షణ మొదలవుతుంది. రూల్ పాటిస్తున్నా లోపల కోపంగానే ఉంటాం. అదే ఇది నా నియమం అని అంగీకరిస్తే అహంకారం తప్పుకుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే సమాధి స్థితి సాధ్యమవుతుంది. చాలా స్పష్టంగా ఉంది. ప్రైమరీ రూల్స్ మారుతూ ఉంటాయి అని తెలుసుకున్నాం. మరి మారని నియమాలేమైనా ఉన్నాయా? ఇక్కడే మనం నియమ గురించి మాట్లాడుకోవాలి. సహజ సమాధియోగ ప్రకారం ఇవి బేసిక్ రూల్స్, మానసిక నియమాలు. అంటే ఇవి ఎక్కడికెళ్ళినా మారవు అంటారు. బయటి ప్రపంచానికి తెలియదు, కేవలం మనసుకు మాత్రమే తెలుస్తుంది. అవును. గురూజీ 5 బేసిక్ రూల్స్ గురించి చెప్పారు.
మొదటిది సత్యవంతంగా జీవించడం, రెండవది అతి తెలివి ప్రదర్శించకపోవడం, మూడవది 100% భాగం వహించడం, నాలుగవది హృదయపూర్వకంగా జీవించడం, ఐదవది నిన్ను నీవు గమనించుకోవడం. ఈ ఐదింటిని లోతుగా విశ్లేషిస్తే మన ఆలోచన విధానంలో ఎన్నో అహా మోమెంట్స్ వస్తాయి. ఉదాహరణకు రెండవ నియమం అతి తెలివి ప్రదర్శించకపోవడం గురించి చూద్దాం. ఇతరులను ఫూల్స్ చేయాలని చూస్తే ఏమవుతుంది? అక్కడ సత్యం దారి తప్పుతుంది. మన లోపాలను దాచుపెట్టి లేని గొప్పదనాన్ని ప్రదర్శించడమే అతి తెలివి. ఇతరులను మోసం చెయ్యాలని చూసినప్పుడే మనం సత్యానికి దూరమవుతాం. అంటే అతి తెలివి ప్రదర్శించకపోవడం వెనుకున్న అసలు అర్థం సత్యవంతంగా జీవించడమే కదా? ఎగ్జాక్ట్లీ. ఇక మూడవ నియమం 100% భాగం వహించడం. ఇక్కడ మాయా అనే కాన్సెప్ట్ని చాలా కొత్తగా చెప్పారు. సాధారణంగా మాయా అంటే ఇంద్రజాలం అనుకుంటాం. కాని ఇందులో ఏ పనిలోనైనా 0% లేక 100% మాత్రమే ఉండాలి అని చెప్పారు. అవును. అంటే మధ్యలో ఉండే 2% నుండి 99% వరకు ఉండేదంతా మిథ్య అన్నమాట. అంటే మనం ఒక పని చేస్తూ మనసు ఎక్కడో పెడితే మనం అక్కడ ఉన్నట్టు భ్రమపడుతున్నాం. అక్షరాల అదే. సగం సగం చేసి పూర్తిగా చేసినట్లు మోసం చేసుకోవడమే మాయ. ఎప్పుడైతే మనం సత్యవంతంగా ఉంటామో ఆటోమేటిక్గా 100% భాగం వహిస్తాం. ఓహో, అంటే ఇది కూడా సత్యవంతంగా జీవించడమే. ఇక నాలుగవది హృదయపూర్వకంగా జీవించడం. ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మిక పోలిక ఉంది. దేహంలో హృదయస్థానం విష్ణువుది, తల లేదా మెదడు స్థానం శివుడిది అని చెప్పారు. విష్ణువు అంటే నిలబెట్టేవాడు, శివుడు నాశనం చేసేవాడు. అవును. మెదడు ఎప్పుడూ విశ్లేషిస్తుంది, ఒక విషయాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది. అది ఒక రకంగా నాశనం చేయడమే. కాని హృదయం కలుపుతుంది కదా. కరెక్ట్. బుద్ధితో చేసే పనులెప్పుడైనా నాశనమవుతాయి, కాని హృదయంతో చేసేవి నిలబడతాయి. కల్మషం లేకుండా సత్యవంతంగా జీవించినప్పుడే ప్రతి పని హృదయపూర్వకంగా చేయగలం. ఇది కూడా సత్యమే. ఇక ఐదవది నిన్ను నీవు గమనించుకో. పక్కింటి వాళ్ల జీతం ఎంత, వాళ్ల చీరలు నగలు ఎన్ని అని ఇతరులతో పోల్చుకోవడం మానేసి మనల్ని మనం గమనించుకుంటే సహజంగానే మన పట్ల మనం నిజాయితీగా ఉంటాం, సత్యవంతంగా జీవిస్తాం. అంటే ఈ 5 నియమాలు వేరువేరు కాదు, అన్నీ కలిపి ఒకటే. బీ ట్రూత్ఫుల్, సత్యవంతంగా జీవించడం. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా. ఇవన్నీ ఒకే నాణ్యానికున్న వేరువేరు ముఖాలు. సరే, ఈ నియమాలు బాగానే ఉన్నాయి కాని ఇవి అసలు ఎవరికి వర్తిస్తాయి? ఈ నియమాలు ఆత్మకా లేక శరీరానికా అనే డౌటొస్తోంది. ఇది చాలా విశాల దృక్పథంతో చూడాల్సిన విషయం. సృష్టిలో ప్రకృతికి కొన్ని నియమాలుంటాయి. సూర్యుడు తూర్పున ఉదయించడం, ఋతువులు మారడం ఇవే కదా? అవును. ఐన్స్టీన్ E=mc² లేదా న్యూటన్ నియమాలు ఇవన్నీ ప్రకృతి నియమాలు. ప్రకృతి తన నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించదు. మరి ఆత్మకు, పరమాత్మకు? వాటికెలాంటి నియమాలు ఉండవు. ఈ ప్రపంచంలో ప్రయాణిస్తున్నంతకాలం నేను ఈ శరీరమే అనే అహంకారం ఉన్నంతవరకే ఈ నియమాలు పాటించాలి. అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకున్న రోజున ఎవ్వరికీ ఎలాంటి నియమాలు వర్తించవు. 100% కరెక్ట్. అహంకారం నుండి విముక్తి లభించినప్పుడు మనిషికి ఏ నియమాలతో పనుండదు. మనం దేహంతో ఉన్నంతకాలం సత్యవంతంగా జీవించాలి అంటున్నాం. కాని అసలు సత్యమంటే ఏమిటి? నా దృష్టిలో సత్యం ఎదుటివారికి అబద్ధం కావచ్చు కదా. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. గది మధ్యలో ఒక వస్తువు లేదా కుర్చీ పెట్టి నలుగురిని 4 మూలల కూర్చోబెడితే ఒకరికి ముందు భాగం మరొకరికి కుడివైపు, ఇంకొకరికి ఎడమవైపు కనిపిస్తుంది. అవును, వాళ్లు గీసిన బొమ్మలు వేర్వేరుగా ఉంటాయి, కాని అవన్నీ ఆ వస్తువు నిజస్వరూపాలే. సత్యం కూడా అంతే కదా. అంటే వేరువేరు కోణాల్లో సత్యం వేరువేరుగా ఉంటుంది. ఆ సత్యాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకోవడమే సమాధి స్థితి అన్నమాట. సమ మరియు ధీ కదా. ఎగ్జాక్ట్లీ. ఏ పక్షపాతం లేకుండా సత్యాన్ని స్వీకరించే స్థితే సమాధి. మనం రోజూ మన జీవితంలో చూసే సత్యమనేది కేవలం మన కోణం నుండి చూస్తున్న ఒక పార్శ్వం మాత్రమేనే అర్థం చేసుకోవాలి. ఇతరుల కోణాన్ని కూడా అర్థం చేసుకుంటేనే సంపూర్ణ సత్యం తెలుస్తుంది. ఇది మన ఆలోచనా పరిధిని ఖచ్చితంగా పెంచుతుంది. అవును. యమ నియమాలు కేవలం ఆంక్షలు కావు, ఒక పరిపూర్ణమైన అవగాహన వైపు నడిపించే రోడ్మ్యాప్ లాంటివి. సమాచారాన్ని విశ్లేషించే ఈ ప్రయాణాన్ని ముగించే ముందు మనమందరం ఒక విషయం గురించి ఆలోచించాలి. మన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలో జరిగే గొడవలు, విభేదాలు కేవలం మనం గదిలో ఒకే మూల కూర్చుని అదే పూర్తి సత్యం అనుకోవడం వల్లనే వస్తున్నాయా? నిజమే.
ఇది మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఒక్కసారి మన ఈగోని పక్కన పెట్టి పక్కవాళ్ల కుర్చీలో కూర్చుని ఆ సత్యాన్ని చూస్తే మన జీవితాలు ఇంకెంత ప్రశాంతంగా మారిపోతాయో కదా. దీని గురించి ఆలోచించండి. అత్యంత ప్రశాంతంగా, ప్రాక్టికల్ జ్ఞానంతో కూడిన ఈ చర్చలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. జై గురుదేవ్. జై గురుదేవ్.